మన మామూలు పనులు అయితే వ్యక్తిని పలికిపోతాయి ఏం లేదు. రివర్స్ కూడా ఉందా? ఇదేనా మామూలుగా ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది సరిగా. ఇప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది. స్లో అనాలా సార్? బ్రేక్ ఎక్స్ట్రా మెల్ల అంటే చాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పార్కింగ్ మోడ్లో ఇప్పుడు టైట్ సార్ చాలా మస్తు తీసుకపోతుండు సార్. నాకు జరిగిన సార్ జరిగి కూడా రాలేదు. టూ వీలర్ లెక్క నడపడు కదా సార్. అవును, మీరు ఎప్పుడు టూ వీలర్లు మనం నడిపేది కాబట్టి అది మనకు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు వెళ్తుంది సార్. 2 గంటలు ఛార్జింగ్ పెట్టాలి, మినిమం 100 కిలోమీటర్లు వెళ్తుంది సార్. మళ్ళీ దీనిపై 3 సంవత్సరాలు గ్యారెంటీ వెహికల్ ఛార్జింగ్. ఫస్ట్ ఇయర్ గ్యారెంటీ ఉంటుంది. లిథియం అయాన్ ఫాస్ఫేట్ సార్ ఇది. లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది 3 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది సార్. అసలు ఒకవేళ సంవత్సరం మనకి ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ ఛార్జింగ్ తేలడం అనేటువంటి లేకపోతే లిథియం అయాన్ ఫాస్ఫేట్ వచ్చిన తర్వాతనే బస్సెస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవాలి. అంతకుముందు లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉన్నప్పుడు తేలేదు. ఇప్పుడు లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వచ్చింది కాబట్టి ఇది బాగుంది సార్. ఇది బాగుంది, చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉంటుంది సార్. మన హైట్ సరిపోతలేనట్టుగా ఉన్న వాళ్ళకి ఏది మీకు ఇది సెట్ అవుతుంది సార్. 190 2 lakh ఉంది. ఇది 250 కిలోమీటర్స్ సార్. ఛార్జింగ్ అయితే 250 కిలోమీటర్స్. ఏంటంటే సార్ 15,000 రూపాయలతోటి బుక్ చేసుకోవాలి. వెహికల్ కావాలంటే లోన్ ఇస్తారు సార్. మనకు కావాలంటే వెహికల్ గవర్నమెంట్ లోన్ ఇస్తారు. ఎవరైనా రిఫర్ చేస్తే కూడా మనకి 5,000 ఈఎంఐ ఉంటుంది. ఎవరైనా మనం వెహికల్ తీసుకుని వాడితే ఎవరైనా రిఫర్ చేస్తే 5,000 మనకి కంపెనీ. దీనికి ఏంటంటే 18 రకాల మోడల్స్ ఉన్నాయి. ఈ ఏడిఎంఎస్లో విజన్ ఏంటంటే సార్, ఎలక్ట్రిక్లో 3 వీలర్ ఆటోస్ వస్తున్నాయి, తర్వాత ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వస్తుంది, ఎలక్ట్రిక్ కార్ వస్తుంది. ఇది 2 వస్తున్నాయి సార్. జనరల్గా ఆలోచిస్తే పెట్రోల్ ఖర్చు డైలీ 100 రూపాయలైనా 3,000 రూపాయలు వస్తుంది. సంవత్సరానికి 40,000 ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ మనం ఏంటంటే ఎన్ని రోజులు మనకి వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి నడుస్తుంది. డైలీ జస్ట్ 10 రూపాయలు 2 యూనిట్ల ఖర్చుతోటి 10 రూపాయల ఖర్చుతోటి 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. దగ్గర 90% డబ్బులు ఆదవుతుంది. కారు రాలేదు, ఇంకా రాలేదు సార్. ఇది ఏంటంటే ఇప్పుడు టాటా నెక్సాన్ కానీ ఎంజీ 450 కిలోమీటర్లు వస్తుంది సార్. ఇది 1000 కిలోమీటర్ల తోట వస్తుంది సార్. 1000 కిలోమీటర్ కూడా తీసుకొస్తుంది.